హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లలకు స్నాక్స్ ఏవంటే అవి పంపించకుండా ఇలా మన ఇంట్లో పండ్లు తీసుకొని అవే ఇంటి నుండి పంపించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని అనారోగ్యం నుంచి కూడా కాపాడిన వాళ్ళము అవుతామండి. వాళ్ళ ఆరోగ్యం కన్నా మనకి ఏది ఎక్కువ కాదు కదండి. అదేవిధంగా ఇప్పుడు ఒక చిన్న ప్రాణాపాయం నుంచి తప్పించడం ఎలా, స్పందించు ప్రాణాపాయం తప్పించు అనేది ఏఎన్ఎంస్ ఐసిడిఎస్ ఆఫీసులలో కానీ స్కూళ్ళల్లో కానీ అన్ని చోట్ల ఒక చిన్న అవగాహన అనేది ఈ వ్యాధుల గురించి ఇవ్వడము జరిగింది. హృదయ స్పందన వ్యాధి గురించి ఇవ్వడము జరిగింది. స్పందించు ప్రాణాపాయం తప్పించు. ఇటీవల కాలంలో హృదయ సంబంధ వ్యాధులు కలవర పెడుతున్నాయి. చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, వృద్ధులు కాదు, అందరికీ కూడా యువకుల నుంచి వృద్ధుల వరకు పలువురు గుండెపోటుకు గురయ్యి ప్రాణాలు విడుస్తున్నారు. ఒక చిన్న సమస్యకు ఎంత ప్రాణాపాయం తెచ్చుకుంటారో చూడండి. చాలా వరకు మరణాలు గోల్డెన్ అవర్గా పిలుచుకొనే మొదటి గంటలో ప్రాథమిక వైద్య అందకనే అని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఆర్పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల వాళ్ళు మీటింగ్స్ లాగా ఏర్పాటు చేసి ప్రజలకి ఈ సిపిఆర్పై అవగాహన ఎలా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున అన్ని చోట్ల చేశారండి. అంగన్వాడీ వాళ్ళకి మీటింగ్స్లలో చెప్పడం జరిగింది. ఎవరైనా ఉన్నట్టుండి పడిపోతే వారికి సిపిఆర్ చేసి ఆగిపోయిన గుండెను మళ్ళీ స్పందించేలా చేసే విధానాన్ని సిపిఆర్ అంటారు. అంగన్వాడీలకు చేసే విధానాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పడం జరిగింది. మనమే కాదండి, ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో ఇటువంటి సేవలను అందించడం చాలా ముఖ్యమండి. మన ఇంటి దగ్గర కానీ ఎదురుగా కానీ ఎక్కడైనా ఉంటారు కదండి. అన్ని చోట్ల ఇది జరుగుతూనే ఉంటుంది. ఒక వాష్రూమ్కి పోయి అక్కడే పడిపోవడము, బస్సు ఎక్కుతా పడిపోవడము, ఆటో ఎక్కుతా పడిపోవడము, లేదా వాటర్ తాగుతా పడిపోవడము, భోంచేస్తా పడిపోవడము, ఇవన్నీ చాలా వింటాం కదండి. బండి తోలుతా ఇట్లా అకస్మాత్తుగా ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి. అటువంటి చోట మీరు ఉన్నట్లయితే ఈ విధంగా ఒక చేతి మీద చెయ్యి వేసి తన గుండెల మీద ఇట్లా ఎక్కువ కొద్దిసేపు ప్రెస్ చేస్తే ఆ గుండెలు ఆగిపోయిన గుండెలు ఒక్కసారిగా స్పందించినప్పుడు ప్రాణాపాయం తప్పించవచ్చు. అది అక్కడున్నటువంటి మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ చిన్న హృదయ స్పందన మీరు కల్పించాలి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.